కుక్కలు ఎంత విశ్వాసవంతమైన జంతువులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి ప్రమాదవశాత్తుగానో పొరపాటుగానో మనల్ని కరిచేస్తుంటాయి. ఇలాంటప్పుడు రేబీస్ భయం మనల్ని వెంటాడుతుంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాలేమోనని భయపడుతుంటారు మనలో చాలామంది. అసలు కుక్క కరిచినప్పుడు గీరినప్పుడు వెంటనే ఏం చేయాలి? ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గాయాన్ని శుభ్రం చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రేబీస్ టీకాను ఎప్పుడు ఎన్నిసార్లు వేయించుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పుండు, గాయం లేని చోట కుక్క నాగటం లేదా రక్తం రాకుండా గీరటం. ఇలాంటి పరిస్థితుల్లో రేబీస్ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గాయం లేదా పుండు ఉన్న చోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిచినప్పుడు రేబీస్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరిచిన, దానివల్ల పెద్ద గాయమైన లేదా ఒకే చోట 5 కంటే ఎక్కువ గాయాలైనప్పుడు రేబీస్ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబీస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలా కనీసం 10-15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్, డెటాల్, సావ్లాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తర్వాత తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానటానికి యాంటీబయాటిక్స్, యాంటీ ర్యాబీస్ టీకాలను అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో ఇప్పించాలి.